నమస్తే ఫ్రెండ్స్, నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చదివే కథ గుండె వెక్కిళ్ళు. ఆ పట్టణంలో ఉన్న పార్కులన్నింటిలోకి అది పెద్దది. ఆ పార్కు 20 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ ఒక పక్కన స్కేటింగ్ చేయడానికి సిమెంట్తో పెద్ద గ్రౌండ్ కట్టారు. చాలామంది పిల్లలు స్కేటింగ్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. తమ పిల్లలకి స్కేటింగ్ నేర్పించడానికి పేరెంట్స్ వస్తుంటారు. తల్లులతో ఆ ప్రదేశం వేడుకగా సందడిగా ఉంటుంది. అక్కడ పిల్లలు తినడానికి ఐస్ క్రీమ్ బళ్ళు గేటు బయట వెయిట్ చేస్తూ ఉంటాయి. వివిధ రకాల స్నాక్స్ కూడా అక్కడ అమ్ముతారు. పిల్లల్ని ఆడించడానికి తల్లిదండ్రులే కాదు, నానమ్మలు అమ్మమ్మలు కూడా వారిని వెంట పెట్టుకొస్తుంటారు. ఉదయం సాయంత్రం పిల్లలు స్కేటింగ్ చేస్తుంటారు. వాటి చుట్టూ బెంచీలు ఉంటాయి. వాటి మీద కూర్చుని సావిత్రి, అనసూయ, అన్నపూర్ణ తమ కుటుంబ విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకొని బాధను పంచుకుంటూ ఉంటారు. వారి ముగ్గురి వయసు 60కి పైనే ఉంటుంది. భర్త పోయిన తర్వాత సావిత్రి కొడుకు వద్దకు వెళ్ళిపోయింది. కొడుకు తల్లి మీద ప్రేమతో తీసుకెళ్ళలేదు, లోకానికి భయపడి తీసుకెళ్లాడు. అయితే వెళ్ళిన రోజు నుంచి కోడలు అత్తగారిని వేధిస్తూ తిండి పెట్టేది కాదు. నానా రకాలుగా మానసికంగా హింసించేది. ఆ బాధలు భరించలేక సావిత్రి సొంత ఇంటికి వచ్చేసింది. తనకు బాగా దగ్గరి బంధువింట్లో వంటకు చేరి తన పొట్ట పోషించుకుంటోంది. అనసూయ భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. పెద్ద వయసు వచ్చిందని అతని ఉద్యోగం తీసేశారు. 2 కొడుకులున్నా పట్టించుకోరు. ఆ పెద్ద వయసులో భార్యాభర్త ఇద్దరు కర్రీ పాయింట్ పెట్టుకుని జీవితాన్ని ఈడుస్తున్నారు. అన్నపూర్ణ పరిస్థితి హీనాతిహీనం. ఆమె హార్ట్ పేషెంట్. అయినా దయా మానవత్వం లేని కోడలు ఇంటి చాకరీ ఆమెతో చేయిస్తుంది. ఆమె మాత్రం ఇంటిని పట్టించుకోకుండా సినిమాలకి, షికార్లకి, ఫ్రెండ్స్ ఇంటికి తిరుగుతుంటుంది. అన్నపూర్ణ కోడలి ప్రవర్తనతో విసిగెత్తిపోయి కొడుకుతో చెప్పాలని చూసింది. నా భార్య మీ చాడీలు చెప్పుకు, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని కరాఖండిగా చెప్పేశాడు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? భర్త కొడుక్కి 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. ఒక్కడే సంతానం. ఒకప్పుడు ఉబ్బుసుపోక నేర్చుకున్న టైలరింగే తనకు జీవనాధారమైంది. చుట్టుపక్కల వాళ్ళకి జాకెట్లు, డ్రెస్సులు కుట్టి సంపాదించిన డబ్బుతో కొడుకుని చదివించింది. ఇంతటి వాడిని చేసింది. అన్నపూర్ణకు ఇంట్లో పనే కాదు, మనుమల్ని ట్యూషన్కి తీసుకురావడం కూడా చేయాలి. ఈ మధ్య పిల్లల్ని స్కేటింగ్తో జాయిన్ చేశారు. అన్నపూర్ణ మనుమలిద్దరిని రోజు సాయంత్రం 6 గంటలకి స్కేటింగ్కి తీసుకొస్తుంది. సుశీల ప్రతిరోజు ఈవినింగ్ వాకింగ్కి వస్తుంది. వాకింగ్ పూర్తి చేసుకుని వారు కూర్చుని చోటించి తన వారితో జాయిన్ అవుతుంది. అనసూయ సుశీల గారు వాకింగ్ అయిపోయింది అని అడిగింది. వారి పక్కన కూర్చుని అయిపోయింది, మీరంతా ఎంతసేపు అయింది వచ్చి అడిగింది సుశీల. 1 గంట అయింది, ఇంకాసేపటి స్కేటింగ్ అయిపోతుంది. నా మనుమలు తీసుకుని నేను వెళ్ళిపోవాలి. సావిత్రి గారు కాసేపు ఉంటారట. ఆమె తెచ్చిన తినుబండారాలు అమ్మకం ఇవ్వాలి కదా అంది అన్నపూర్ణ. అవునులేండి, సావిత్రి గారి పిల్లలు కొనుక్కోవడం కోసం రకరకాల స్నాక్స్ అమ్ముతుంటారుగా అంది సుశీల. పాప్కార్న్ ప్యాకెట్స్, పొటాటో చిప్ ప్యాకెట్స్, సమోసాలు, రకరకాల తినుబండారాలు అక్కడ చిన్న బల్ల మీద పెట్టి అమ్ముతుంటుంది సావిత్రి. ఆ వచ్చిన డబ్బులు ఏదో ఖర్చుకు వస్తుందని ఆశ. ఈ వయసులో తన పొట్ట పోషించుకోవడం కోసం తంటాలు పడుతోంది. అనసూయ, సుశీల గారు మీరు ఆడపిల్లని కన్నారు, అదృష్టవంతులు. మీ అమ్మాయి అల్లుడు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. రోజు మీ అల్లుడు ఈ పార్కులో దించుతాడు. మీ వాకింగ్ అయిపోగానే మిమ్మల్ని భద్రంగా కారులో ఇంటికి తీసుకువెళ్తాడు అంది ప్రశంసగా. నిజమే, మగపిల్లలకి తల్లిదండ్రులు పరిస్థితి హీనాతిహీనంగా తయారవుతుంది. ఇదిగో ఫుట్పాత్ మీద తినుబండారాలు అమ్ముకుంటూ బ్రతకలేక బరువుగా బతికిడుస్తున్న తల్లిని, ఈ వృద్ధాప్యంలో ఒకరు పెడితే తిని కూర్చోవలసిన వయసులో కర్రీ పాయింట్ పెట్టుకుని పొట్ట పోషించుకున్న తల్లి, గుండె జబ్బుతో బాధపడుతూ ఇంటి చాకరీ చేస్తూ మనుమల్ని ట్యూషన్లకి, స్కేటింగ్కి తీసుకెళ్తూ ఆయాసపడుతున్న ఓ తల్లి, భార్యల చేతుల్లో కీలుబొమ్మై ఆడుతున్న కొడుకులు అంటూ నెట్టివచ్చింది సావిత్రి. నవమాసాలు మోసి కని పెంచి ఎంతో కష్టపడి చదివించి వారికి భవిష్యత్తు చూపిస్తే కోడల్లో వచ్చి మన కొడుకుల్ని గద్దల్లో తన్నుకుపోతున్నారు అంది అన్నపూర్ణ కన్నీళ్లు తుడుచుకుంటూ. అవునమ్మా అన్నపూర్ణ, నువ్వు చెప్పింది 100% నిజమే. అయినా మన బంగారం మంచిదైతే వాళ్ళని అనుకోవాల్సిన పని లేదు. వారి భవిష్యత్తు పూలబాటలు చేస్తే మనల్ని ముళ్ళ కంపల్లోకి నెట్టేస్తున్నారు. తెల్లవారుజామున లేచి ఇంట్లో పని చేసుకుని ఆ పెద్దవాళ్ళకి వంట చేసి వస్తాను. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ తినుబండారాలు అమ్ముకుని ఆటోకి డబ్బులు ఇచ్చుకోలేక ఈస్తురోమని నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను. ఏదో ఇంత తిని అనిపించి నడుము వాలుస్తాను. భగవంతుడా, నా భర్తను తీసుకెళ్ళిపోయావు, ఆయన ఉంటే నాకు ఈ కష్టాలు తప్పేవి కదా అంటూ ఏడవని రోజు లేదు అంటూ నెట్టూర్చింది సావిత్రి. మా పరిస్థితి అంతే కదా. ఉదయం లేవగానే ముందు ధాన్యాల ప్యాకెట్లు తయారు చేయాలి. ఈ పార్క్ వచ్చినాయి. ఇక్కడ ఉదయం ముందు ధాన్యాల ప్యాకెట్లు, గ్రీన్ టీ అమ్ముతారు మా ఆయన.
అమ్మకం అయిపోగానే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొని పట్టుకొస్తారు. ఇద్దరం కూరలు తరుక్కుని అదరాబదరా కూరలు వండి కాలేజ్ సెంటర్కి పట్టుకెళ్ళాలి. అక్కడైతే స్టూడెంట్స్ బాగా కొంటారు. వాళ్ళ రూమ్లో రైస్ పెట్టుకుని కూరలు కొనుక్కొని పట్టుకెళ్తారనమాట. ఎన్నో బాధలు ఓర్చుకుంటూ మా భార్య భర్తల వ్యాపారం చేసుకుంటుంటే మా పిల్లలు వచ్చి మీరు వ్యాపారం చేయడం మానేయండి, చూసిన వాళ్ళంతా మమ్మల్ని తిరుగుతున్నారు అంటూ మాతో గొడవ పెట్టుకుంటున్నారు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అంటే ఇదేనేమో అంది అనసూయ శబ్దంగా ఏడుస్తూ. వాళ్ళ సంభాషణ విని సిగ్గుతో కుంచుకుపోయింది సుశీల. తన కూతురు అల్లుడు కాలు కింద పెట్టడం తనని తన భర్తని చూసుకుంటున్నారు. కానీ కూతురు అత్తగారిని వృద్ధాశ్రమానికి తరిమేసింది. అదే తనని బాధిస్తోంది. తప్పమ్మ శైలు, మీ అత్తగారిని అలాంటిదే. ఈ తల్లి మీద నీకెంత ప్రేమ ఉంటుందో ఆమె మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది అల్లుడు గారికి అని చెప్పినా తన మాట లక్ష్య పెట్టదు. పండగలప్పుడు ఆవిడ వస్తే అభిమానం కురిపించరు కదా, సూటిపాటి మాటలతో హింసిస్తుంది. ఆవిడ ఈ మధ్య రావడం మానేసింది. అల్లుడికి తల్లి అంటే ప్రేమ ఉంది. అతని మాట చెల్లనెంబు తన కూతురు. ఈ ముసలి తల్లుల గుండె వెక్కిళ్ళు ఆమె మనసు చిత్రం చేశాయి. ఆమె గుండెని ఎవరో పిండేస్తున్నంత బాధ. రక్త సంబంధాన్ని పుట్టుకొని తెంచేసి వదిలి చేసుకుంటున్నారు. ఏంటి సమాజం ఇలా మారిపోయింది? మానవీయ విలువలను సమాధి చేస్తున్నారు. చివరి రోజుల్లో ఆప్యాయత, అభిమానులు కోరుకుంటారు. ఏమి ఆశించి తన పిల్లల్ని కని పెంచి పెద్ద చేస్తుంది తల్లి. ఆ తల్లికి గుప్పెడు మెతుకులు పెట్టలేక వీధిన పడేస్తున్నారు. లోలోన ఆవేదనతో ప్రశ్నించుకుంది. సరిగ్గా సుశీల అల్లుడు వారు కూర్చున్న బెంచ్ వద్దకు వచ్చి అత్తయ్య గారు వెళ్దామా అని అడిగాడు వినయంగా. వాళ్ళ ముగ్గురు అటువైపు చూస్తూ, బాబు, అత్తగారిని ఇంత పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటున్నావు, తల్లిని ఇంకెంత ప్రేమగా చూసుకుంటావు నువ్వు అభినందనగా అన్నారు. అతడు సిగ్గుపడిపోయాడు. అక్కడి నుంచి కదిలి మౌనంగా వెళ్ళిపోయాడు. ముఖం విచారంతో ముడుచుకుపోయింది. కళ్ళు తడితేరాయి. సుశీల అల్లుడిని అనుసరించింది. ఆ రోజు ఆదివారం. శైలజ ఇంటి దగ్గరే ఉంది. సుశీల అల్లుడు కూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సుశీల, శైలు, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానంది. ఏంటమ్మా? నేను మీ నాన్నగారు ఆశ్రమానికి వెళ్ళి నిర్ణయించుకున్నామని చెప్పింది. శైలజ పిడుగు పడ్డట్టు అదిరిపడింది. అదేంటమ్మా సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? మీకు ఒంట్లో బాగాలేదా? మీకు ఇంట్లో బాగాలేదా? నాన్నగారు కూడా ఉదయం ఈ విషయమే చెప్పారు కంగారుగా అడిగింది. శైలు, నీ భర్త తల్లి ఇంట్లో ఉండాలి, మేం కాదు. ఆమెకు దక్కని ప్రేమ మాకెందుకమ్మా? ఆమె నిర్దాక్షిణ్యంగా ఆశ్రమంలో వదిలేసి ఇక్కడ మాకు సుఖ సంతోషాలు అందిస్తున్నావు. ఆ ముసలి తల్లి కన్న కొడుకును, కోడళ్ళు, మనమల దగ్గర లేక ఎంత విలపిస్తుందో నీకు తెలుసా? ఈ వయసులోనే కావాలమ్మా పెద్దవాళ్ళకి మీరు అందించే ప్రేమ ఆప్యాయతలు. మాకు ఏలొట్టు రాకుండా చూసుకుంటున్నావు. మీ అత్తగారి పొడ గిట్టనివ్వటం లేదు. నీ తల్లిదండ్రుల మీద నీకు ఎంత ప్రేమ ఉంటుందో అతడికి అతని తల్లి మీద ప్రేమ ఉండదా? ఆయన నీ మాటలకు ఎదురు చెప్పలేక మౌనంగా రోధిస్తున్నాడు. అల్లుడు నేను ఆశ్రమానికి వెళ్ళి మీ అత్తగారిని చూసి వస్తున్నాము 10 రోజులకు ఒకసారి. ఆ ముసలి తల్లి కొడుకును పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ గుండె వెక్కిళ్ళు నీకేం తెలుసమ్మా? రేపు నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళి అడుగు పెడతావు. నీ కొడుక్కి చూడాలని ఉన్నా నీ కోడలు పడదింపకపోతే రేపు చివరి రోజులు నీ చోటు ఆశ్రమమే, అది తెలుసుకో అని హితవుగా చెప్పింది. సుశీల భర్త, అవునమ్మా శైలు, ఈ ఇంట్లో ఉండవలసిందే మీ అత్తగారు, మేం కాదు అన్నారు. నాన్నగారు, మీరు నా తల్లిదండ్రులు, నేను మీకు ఒక్కతే సంతానం, మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అందే నొక్కి చెబుదు. ఆయన కోపంగా, ఆ స్వార్థమే వద్దంటున్నాను. మీ అత్తగారిని అతడు ఒక్క సంతానమే. అతనికి తల్లికి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అత్త మమ్మల్ని నా తల్లిదండ్రులుగా ఎందుకు భావించలేకపోతున్నారు మీ కోడళ్ళు? మీలో ఉన్న పక్షపాత పోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అత్తగారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటేనే మేము ఇంట్లో ఉంటాము అని నిక్కచ్చిగా చెప్పారు. శైలజ ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒక వారం రోజుల తర్వాత ఇంటి ముందు కారు ఆగింది. శైలజ కారు డోర్ తెచ్చి అత్తగారిని పొదవ పట్టుకుని దింపి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇంట్లో అందరూ ఆనందంగా తిలకించసాగారు. ఆ దృశ్యాన్ని శైలజ, థ్యాంక్స్ అన్నాడు భార్యని మృగంగా చూస్తూ ప్రసాద్. థ్యాంక్స్ వద్దండి, మీ అమ్మగారి చుట్టూ నా బాధ్యత అంది. ప్రసాద్, అత్తయ్య, మావయ్య థ్యాంక్స్. శైలులో ఇంత తొందరగా మార్పు రావడానికి కారణం మీరు అన్నాడు సంతోషాన్ని పట్టలేక. శైలజలాగానే ప్రతి ఇంట్లోనూ నేటి కోడళ్ళు మారితే ఎంత బాగుండును. ఆ పనుటాకల గుండె వెక్కిళ్ళు ఇంక వినిపించవు కదా అనుకుంది సుశీల ఆశతో. కథ పూర్తయిపోయింది ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్.